హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి ఇప్పటికే 5 days అవుతుంది అనమాట. సో ఈ యొక్క 5th డే లైవ్ కలెక్షన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను దీని మీద లైవ్ డేటా మీద మార్నింగ్ ఒక వీడియో చేశాను. సో వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరనమాట. ఇంకా ఏంద్రబ్బా వదలలేదు అనుకున్నాను, సడన్గా అయితే వదిలేరనమాట. సో అందువల్ల లేట్ అవ్వడం అనేది జరిగింది. ఇక చూసుకున్నట్లయితే 292.5 lakhs అంటే 292 కోట్ల 5 lakhs అయితే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట వితిన్ 4 daysకి. ఓకేనా. సో ఈ యొక్క మూవీ వచ్చి 2 days లోపలనే సో 4 million టికెట్స్ అయితే అంటే $4 million అయితే సంపాదించింది అనమాట చూసుకున్నట్లయితే. ఓకేనా, $4 million. ఓకేనా. సో ఈ యొక్క మూవీ సైరా నరసింహారెడ్డి, గుంటూరు కారం, మళ్ళీ వచ్చి ఓజీ మూవీ వచ్చి కంప్లీట్లీ వాటి కలెక్షన్స్ ని దాటి ముందస్తు భాగంలో ఉందన్నమాట. మెగా ఫ్యామిలీ నుంచి మన రామ్ చరణ్ గారు దాటడం అనేది జరిగిందనమాట. ఒక పెద్ద గొప్ప విషయం అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. $5 million అయితే కంపల్సరీ ఖచ్చితంగా సంపాదించేస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఓవర్సీస్ నుంచి అంటే అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది 47 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. సో నిన్న ఆదివారం కాబట్టి ఎక్కువ బెంచ్ మార్క్ ని దాటిందండి. ఓకేనా. సో ఎక్కువ బెంచ్ మార్క్ అయితే వచ్చిందనమాట ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో. సో అది అంటే ఇండియన్ గ్రాస్ కలెక్షన్ లో ఓన్లీ నిన్న చూసుకున్నట్లయితే 35 కోట్లు అయితే ఉందన్నమాట. ఓకేనా. సో దాంట్లో జిఎస్టీ పే చేసిన తర్వాత, ఓకేనా, సో జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్ కలెక్షన్లో ఎంత ఉంటుందంటే 31 కోట్లు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 5th డే అనేది జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ టైం కాబట్టి సో కలెక్షన్స్ అనేటివి మారిపోయే అవకాశం ఉందన్నమాట ఈ వీడియో అప్లోడ్ చేయగానే. అయినా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి హిందీలో వచ్చి 2000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది? హిందీలో వచ్చి 49 లక్షల వరకే సంపాదించింది అనమాట. షోస్ అయితే 2000కు పైగా పడ్డాయన్నమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగు వర్షన్లో వచ్చి 1800కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. ఏబీ టు తెలుగు 2 రాష్ట్రాలలో. ఓకేనా. సో దీనికి కలెక్షన్ అనేది అంటే 1800 షోస్ పడితే కలెక్షన్ అనేది ఎంత వచ్చింది? ఏబీ టు తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు వర్షన్లో 3,54,00,000 అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే తమిళ్లో వచ్చి మొత్తంగా చూసుకున్నట్లయితే 5 లక్షలు అయితే సంపాదించింది. షోస్ అయితే 244 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఓకే. సో కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. మీకు ఒక చిన్న డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడే కనిపించుంటుంది. హిందీలో వచ్చి 2000కు పైగా పడ్డాయి కదా. సో కలెక్షన్ వచ్చి 49 లక్షల వరకే సంపాదించింది. ఏంటి బ్రో అని అంటే అక్కడ చూసే వాళ్ళు తక్కువేమో తెలుస్తుంది అనమాట. సో తెలుగు వర్షంలోనే ఎక్కువ దీని బజ్ అనేది ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక తమిళంలో చూసుకున్నట్లయితే కలెక్షన్ అనేది చాలా తక్కువ, 5 లక్షల వరకే ఉందన్నమాట. మార్నింగ్ చూస్తే 1 లక్ష వరకే ఉండింది అనమాట. సో ఇక కన్నడంలో, మలయాళంలో అయితే షోస్ పడినా కానీ కలెక్షన్ రిపోర్ట్ అయితే లేదు కూడా అసలు. ఓకేనా. ఇదనమాట క్లారిటీ. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 18,50,00,000 అయితే ఉందన్నమాట. సో టోటల్ గా ప్రీమియర్స్ ద్వారా వచ్చిన గ్రాస్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో సో అది 20 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఫస్ట్ డే చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో 51 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ డే 55 కోట్లు అయితే ఉంటుందన్నమాట. అంటే ఇన్స్టిమేషన్ అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా వీళ్ళు వదిలిన గ్రాస్ పరంగా ఏదైతే ఉంటుందో అదర్ కంట్రీల డబ్బు మన ఇండియన్ డబ్బు చూసుకున్నట్లయితే 135 కోట్లు అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారు. సెకండ్ డే చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 181 కోట్లు అయితే వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఆ అఫీషియల్ పోస్టర్ కూడా మీరు చూసే ఉంటారనమాట. సో ఇండియన్ గ్రాస్ లో ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 26,90,00,000 అయితే సంపాదించింది. మూడవ రోజు చూసుకున్నట్లయితే 235 కోట్లు అయితే సంపాదించింది వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు మన ఇండియన్ డబ్బు అనమాట. సో ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే మూడవ రోజు 28,85,00,000 అయితే ఉందన్నమాట. 4th డే చూసుకున్నట్లయితే 31,90,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా ఇండియన్ గ్రాస్ మళ్ళీ వచ్చి ఓవర్సీస్ గ్రాస్ కలిపితే మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్ గా ఫస్ట్ డే నుంచి ఈ యొక్క 4th డే వరకు 200 ఇంతకు ముందు చెప్పానండి. సో సారీ చూస్తా. సో 292,5,00,000 అనమాట. అక్కడ క్లారిటీ. ఓకేనా. 292,5 lakhs అనమాట. ఓకేనా. సో ఇప్పుడు 5th డే అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేను మార్నింగ్ అనేది లైవ్ డేటా అనేది చెప్పాను. 5th డే ఇప్పుడు ఇది కూడా లైవ్ డేటా కాబట్టి డే అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 4,08,00,000 అయితే సంపాదించింది అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు చూసుకోవచ్చు అనమాట. టోటల్ షోస్ ఎన్నంటే మన ఇండియాలో
4127 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా కాబట్టి సో ఈ షోస్ అనేటివి పెరిగే అవకాశం ఉంది లేదా తగ్గే అవకాశం ఉంది. ఓకేనా. సో కలెక్షన్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది లైవ్ డేటా కాబట్టి. 4,08,00,000 అయితే సంపాదించిందండి ఎగ్జాక్ట్లీ. ఓకేనా. సో ఇదనమాట కలెక్షన్ అనేది. మీకు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బజ్ అనేది మీకు అర్థం అవ్వాల్సిందే, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంక ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది 47 కోట్ల వరకే ఉందన్నమాట. సో ఇప్పుడున్న పొజిషన్లో టోటల్గా చూసుకున్నట్లయితే ఎంత ఉంది చెప్తా. ఇండియన్ నెట్ కలెక్షన్లో మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నేను 157 కోట్లు అని చెప్పా. ఓకేనా. మార్నింగ్ నేను ఇప్పుడు చూసుకున్నట్లయితే 161 కోట్ల 23 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ. ఇక ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 180 కోట్లకి పైగా ఉందన్నమాట ఓన్లీ మన ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే. ఓకేనా. సో దాంట్లో జిఎస్టీ పోతుంది కాబట్టి ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో 161 కోట్ల 23 లక్షలు అయితే ఉందన్నమాట. దాంట్లో ఈ యొక్క 161 కోట్ల 23 లక్షల్లో థియేటర్ ఓనర్ తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ తీసుకుంటాడు, లాస్ట్లో ప్రొడ్యూసర్ చేతికి వెళ్తుంది అనమాట. ఒక 123 కోట్లు, ఒక 110 కోట్లు వెళ్తుంది అనమాట. దాన్ని షేర్ కలెక్షన్ అంటారు. ఓకేనా. అర్థమైందా క్లారిటీ. సో ఓవర్సీస్ నుంచి కూడా అదే, ఓవర్సీస్ నుంచి 47 కోట్లు వచ్చింది. సో ఆ యొక్క 47 కోట్లలో ఒక థియేటర్ ఓనర్ తీసుకుంటాడు, ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, లాస్ట్లో ప్రొడ్యూసర్ చేతికి వెళ్తుంది. ఒక 42-43 కోట్లు అయితే వస్తుంది అనమాట. దాన్నే షేర్, ఓవర్సీస్ షేర్ కలెక్షన్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఎస్టిమేషన్ వేసుకొని చెప్తున్నాను అనమాట. అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్లో ఎగ్జాక్ట్లీ కలెక్షన్ 161 కోట్ల 23 లక్షలు ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు. 47 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు. సో ఈ యొక్క సైరా నరసింహారెడ్డి, గుంటూరు కారం, ఓజీ వీటిల్ని అధిగమించింది అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని అధిగమించి మెగా ఫ్యామిలీ నుంచి మన రామ్ చరణ్ గారు ముందస్తు భాగంలో ఉన్నాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో దీని మీద చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఏంటి బ్రో, నిన్నైతే వీకెండ్ అండి, నమ్మొచ్చు 31 కోట్లు అయితే సంపాదించింది అనమాట. నిన్న ఒక్క రోజే 31 కోట్లు అయితే సంపాదించింది ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓవర్సీస్ నుంచి ఎంత వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓవర్సీస్ నుంచి ఎంత వచ్చి ఉంటుంది, కనీసం ఎంతో వచ్చి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేమన్నమాట. అది వాళ్ళు అఫిషియల్ పోస్టర్ వదిలేరు కాబట్టి దాంట్లో మైనస్ చేసుకొని చూడొచ్చు. ఈ థియేటర్కల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో శాటిలైట్ రైట్స్ ఇక మళ్ళీ వచ్చి ఓటీటీ రైట్స్, మళ్ళీ వచ్చి మ్యూజికల్ ఉంటుంది కదా, సో సాంగ్స్ పరంగా ఆ యొక్క రైట్స్, ఆడియో రైట్స్. ఓకేనా. సో ఇవన్నీ చూసుకోక మన నిర్మాత ఎవరైతే ఉన్నారో పెద్దకి సంబంధించిన నిర్మాత ఎక్కువ మోతాదులో లాభం పొందే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తానండి, ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఇప్పటికే ఒక హింట్ అనేది అర్థమైపో ఉండాల్సింది. సో పెద్ద మూవీకి సంబంధించి మన ఏపీ టు తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కువ బజ్ అనేది ఉందన్నమాట. నేను మార్నింగ్ కలెక్షన్ చెప్పా, ఇంతకు ముందు 4th డే కూడా కలెక్షన్ చెప్పా. సో 3 days వరకు ఆ యొక్క కర్ణాటక మళ్ళీ వచ్చి మలయాళం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కలెక్షన్స్ అయితే వచ్చాయి 3 days వరకు. 4th డే అయితే రాలేదు, 5th డే అయితే రాలేదనమాట. బల్ల గుద్ది మరీ చెప్తున్నా. మరి అది ఏంటో ఏమైందో ఏమో మనకైతే తెలీదు. హిందీ సైడ్ నుంచి దీనికి చాలా తక్కువ ఉంది, మరి అదేంటో మనకైతే తెలీదు. వీళ్ళైతే పోస్టర్స్ అయితే కలెక్షన్స్ అయితే దుమ్మడ బారేస్తున్నారనమాట. చూద్దామండి మరి లాస్ట్కి ఏమవుతుందో ఏంటో మనకు తెలియదు కదా, అది కూడా చూద్దాం.